నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. మనం కార్యక్రమానికి స్వాగతం. కౌండిన్య నది ఒకప్పుడు కలకలలాడింది, కానీ ఇదే నది ఇప్పుడు వెలవెలబోతోంది. అక్రమదారులు, ఇసుక అక్రమార్కుల కోరల్లో చిక్కుకుంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కౌండిన్య నది రూపమే మారిపోతోంది. నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన దాదాపు 20 నుంచి 25 చెక్ డ్యాములు నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ నీటి ప్రవాహం లేనప్పుడు ఇసుక అక్రమదారులు రాజ్యమేలుతున్నారు. ఇప్పటికే ఎక్కడ చూసినా ఇసుకను తవ్వేసి నది స్వరూపాన్ని మార్చేస్తున్నారు. మరోపక్క నదిని ఆక్రమించుకొని పంటలు వేసేస్తున్నారు. అయితే చిత్తూరు జిల్లాలోని కౌండిన్య నది పొంగనూరు, పలమనేరు నియోజకవర్గాల మీదుగా తమిళనాడులోని మోర్జానా డ్యాం వరకు 100 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. లక్షల ఎకరాల పంట సాగుకు ఉపయోగపడుతూ త్రాగునీరు కోసం కూడా ఉపయోగపడుతోంది. కానీ ఇప్పుడు కౌండిన్య నది పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. పలమనేరు ప్రాంతం రైతులకు వరప్రదాయంగా ఉన్న కౌండిన్య నది ప్రాజెక్టు కింద సమృద్ధిగా వర్షాలు పడితే సుమారు 70,000 ఎకరాలు సాగవుతుంది. గత ప్రభుత్వాల హయాంలో కౌండిన్య ప్రాజెక్టుపై చెక్ డ్యాంలు నిర్మించిన నీటిని నిలువరించారు. ఇసుక అక్రమార్కులు ధ్వంసం చేయడంతో వర్షపు నీరంతా తమిళనాడుకు వెళ్తోంది. కల్వర్టులు బాగు చేయాలని కోరిన ప్రజాప్రతినిధులు లెక్క చేయటం లేదు. చెక్ డ్యాంలు మరమ్మతులు చేపడితే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పలమనేరు పట్టణానికి త్రాగునీరు కోసం ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ జలాశయం కూడా పూర్తిగా పారిపోయే దశకు వచ్చేసింది. మరి ముఖ్యంగా ఈ నదిని దాటుకుని వెళ్లే దాదాపు 90 నుంచి 100 గ్రామాలకు ఏర్పాటు చేసిన బ్రిడ్జులు కొన్ని చోట్ల కూలిపోయాయి. మరికొన్ని కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. ఎప్పుడు వరదలు వస్తాయో బ్రిడ్జిలు తెగిపోయి పరిస్థితి ఏంటని అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొత్తంగా చిత్తూరు జిల్లాకు ఎంతో ప్రసిద్ధి చెందిన కౌండిన్య నది పక్కదారి పట్టిస్తున్న వారు ఎంతోమంది ఉంటే కాపాడేవారు కనుమరుగయ్యారు. అధికారులు ఇప్పటికైనా పట్టించుకొని కౌండిన్య నదిలో ఉన్న చెక్ డ్యాంలో మరమ్మతులు చేయాలని, అలాగే బ్రిడ్జిల మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి మరింత సమాచారం మా చిత్తూరు స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. శివకుమార్, చెప్పండి, కౌండిన్య అనేది పరిస్థితి ఏంటి? చూసుకున్నట్లయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాకు కౌండిన్య నది అయితే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దాదాపుగా 100 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ నది చిత్తూరు జిల్లాకు మొత్తం అక్కడ తాగునీటిని తాగునీటిని ఇచ్చేయడానికి అయితే పుష్కలంగా ఉంది. మరి ఈ నదికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి సంబంధించి నిర్మించిన చెక్ డ్యాంలు అయితే ఏర్పడినటువంటి ఎక్కడైతే ఇసుక అక్రమ రవాణా ఎక్కువైపోయిందో అట్లాంటి తరుణంలో ఈ నది మొత్తం పూర్తిగా అయితే పగదారి పట్టేస్తుంది. మరి దీనికి సంబంధించి అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు నిర్లక్ష్యపరంగా వ్యవహరిస్తున్నారు. మరి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే దాదాపుగా 100 గ్రామాలకి వెళ్ళడానికి ఉన్నటువంటి బ్రిడ్జ్లు కూడా కూలిపోయడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. కొన్నిసార్లు కూలిపోవడం జరిగింది. వాటిని తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తాత్కాలికంగా అయితే ఏర్పాటు చేశారు. ఈ మధ్య కూర్చున్న భారీ వర్షాలకు అయితే పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా కూడా నీటి ప్రవాహం ఎక్కువైపోయింది. సో ఇదే క్రమంలో అంటే నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన చెక్ డ్యాములు కావచ్చు, ఈ చెక్ డ్యాములు కూడా పూర్తి స్థాయిలో అయితే ఎక్కడ చూసినా తెగిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కౌండిన్య నది పైన ఆధారపడి ఉన్నటువంటి రైతులు కావచ్చు, అట్లా అనేక గ్రామాలు కావచ్చు, తాగునీటికి కావచ్చు, ఇది నీటిని అయితే పూర్తి స్థాయిలో నిల్వర్చుకోవడానికి అయితే అవకాశం లేకుండా పోయింది. మరి ఏదేమైనా కానీ ఈ కౌండిన్య నది చిత్తూరు జిల్లాకు ప్రాముఖ్యమైనటువంటి తరుణంలో ఈ విధంగా చేయడం ఒక దురదృష్టంగా మనం భావించుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎటువంటి స్పందించట్లేదా దీనిపైన? అధికారులు ఖచ్చితంగా, ఎందుకంటే ఇదే దారిలో ఎన్నో సచివాలయాలు ఉన్నాయి, అధికారులు ప్రయాణం చేస్తున్నారు ఈ బ్రిడ్జిల పైనే. ఇట్లాంటి తరుణంలో అధికారులు సూచిస్తున్నట్లయితే వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామస్తులు ఎన్నో చోట్ల ఇప్పటికే ధర్నాలు కూడా చేశారు. ఆ బ్రిడ్జిలు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి, మాకు బ్రిడ్జిలు ఏర్పాటు చేయండి, ఎందుకంటే ఈ బ్రిడ్జిలు కూలిపోయినాయంటే మాకు రాకపోకలు పూర్తి స్థాయిలో ఇబ్బంది కలుగుతుంది, అనేక ఇబ్బందులు గురవుతాము. కొన్ని చోట్ల అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడిన దాఖలైతే మనం చూసాం కురిసిన వర్షాలకి, పొంగిపోయిన వరదలకు సంబంధించి. అట్లాంటి తరంలో కూడా ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ముందుకు వచ్చి ఆ బ్రిడ్జిలు నిర్మాణం అయితే చేపట్టే దాఖలైతే మనకి ఎక్కడ కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా నిర్లక్ష్యపరంగా అయితే ఉన్నారని చెప్పేసి కూడా ఎంతమంది సమాచారం అందిస్తున్నారు. దాదాపు ఆ బ్రిడ్జిని ఆసరాగా చేసుకుని ఎన్ని గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం సాగిస్తున్నారు? అంటే ఈ కౌండిన్య నదికి సంబంధించి దాదాపు చూసుకున్నట్లయితే కొన్ని గ్రామాలకు సంబంధించి ఒక 10 నుంచి 15 బ్రిడ్జిలు అయితే ఉన్నాయి వెళ్ళడానికి. 100 గ్రామాల ప్రజలు అయితే రాకపోకలకు అయితే ఉన్నారు, వాడికి ఇబ్బంది పడుతున్నారు.
రైట్. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ దీనిపైన స్పందించట్లేదా, రాజకీయ నాయకులు కానీ? రాజకీయ నాయకులు చూసుకున్నట్లయితే మరీ ముఖ్యంగా అయితే ఇప్పుడు గడిచిన ప్రభుత్వంలో అయితే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే అప్పుడు పరిశ్రమల మంత్రిగా అయితే ఉన్న రమణాథ్ రెడ్డి గారు, ఆయన హయాంలో కూడా సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే పూర్తిగా చెక్ డ్యాములు అయితే నిర్వహించుకున్నట్లయితే ఏదైతే చెక్ డ్యాములు వేశారో ఆ చెక్ డ్యాములు కానీ నిర్వహించుకున్నట్లయితే పూర్తిగా ఆ పర్యటనకు అయితే ఆస్కారం లేదు. మరి పాడైపోయిన చెక్ డ్యాములు కూడా మరమ్మతులు చేయడానికి ప్రజాప్రతినిధులు కూడా ఎవరు కూడా ముందుకు చేసినట్లయితే దాకా కనిపించడం లేదు. ఇక డిస్కషన్లో మనతో పాటు మాదేశ్ గారు పాల్గొంటున్నారు, నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ అధ్యక్షులు. సార్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు వైకే న్యూస్. సార్ మాదేశ్ గారు ఫోన్ అన్మ్యూట్ చేయండి. రైట్, చెప్పండి. రైట్ సార్, గుడ్ సార్, చెప్పండి. సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్. సార్, ఈ కౌండన్య నది అక్రమాల గురించి ఏమంటారు సార్? సార్, ఇది కౌండిన్య నది చిత్తూరు జిల్లాలో రైతులకు ఒక వరం లాంటిది. ఈ కౌండిన్య అనేది చిత్తూరు జిల్లాలో రైతులకు ఒక తల్లి లాంటిది. అలాంటి తల్లి లాంటి ఉన్నటువంటి నదిలో ఇసుకాసురులు ఈరోజు బకాసురుల్లాగా తోడేసుకుంటూ ఇసుకను తవ్వేసుకుంటూ యథేచ్ఛగా రవాణా చేసి అక్రమంగా వ్యాపారాలు చేసి కబ్జాదారులై కోట్లకు పడగలెత్తుతున్న అటువంటి పరిస్థితి అయితే పలమనేరు నియోజకవర్గంలో చోటు చేసుకుంటూ ఉంది. దీనికి మన కౌండిన్య నది చూసుకున్నట్లయితే చెక్ డ్యామ్స్ దాదాపు ఇప్పటికీ మన ఇక్కడ ఉన్నటువంటి వైకే టీవీ రిపోర్టర్ శివకుమార్ గారు చెప్పినట్లు చాలా విధంగా మరమ్మతులకు గురైనాయి. ఇది అధికారుల లోపమని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టట్లేదని ఖచ్చితంగా భావించవచ్చు. సో ప్రభుత్వము అధికారులు ఎప్పుడైతే పట్టించుకుంటారో రైతులకు మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకనంటే రైతులు కేవలం పంట పొలాల పైన మాత్రమే ఆధారపడి వాళ్ళ కుటుంబాన్ని జీవనం కొనసాగిస్తూ ఉంటారు. సో అలాంటి తరుణంలో వారికి సరైనటువంటి సాగునీరు అందించడం కనీసమైనటువంటి ప్రభుత్వం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం అన్నమాట. సో అది అందించడంలో కూడా ప్రభుత్వము అధికారులు విఫలమవుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అండి. సార్ రైట్, ఇక ఇదే అంశానికి మనతో మాట్లాడటానికి శివశంకర్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు సార్ మనతో పాటు. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి. కౌండిన్య నది మేము రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నప్పటికీ మేము పలమనేరు నియోజకవర్గంలో పుట్టి పెరిగి అక్కడ అగ్రికల్చర్ చేసినాం కాబట్టి రైట్ సార్, చిన్నప్పుడు అదే వాగుల నుండి మేము మోటార్లు పెట్టి మేము అగ్రికల్చర్ అంతా చేసినాం కాబట్టి వాటర్ అంతా తోడుకున్నాం కాబట్టి మాకు బాగా చిన్నప్పటి నుంచి మాకు అక్కడ ఏమి ఏంటి అనేది మనకి బాగా తెలుసు సార్. రైట్ సార్. ఏమి అంటే అక్కడ కౌండిన్య నది అనేది ప్రతి సంవత్సరము పారేంత ఒక క్యాపబిలిటీ ఉంది సార్ దానికి. చెక్ డ్యామ్లు అనేటివి కరెక్ట్ గా అక్కడున్న ఒక ఆల్మోస్ట్ ఒక 50 నుండి 100 చెక్ డ్యామ్లు కట్టేంత ఒక స్థాయికి ఉండేట్లాంటిది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50 చెక్ డ్యామ్ల వరకు వచ్చేసి మొత్తం నిర్విరామం అయిపోయినాయి. 100 కిలోమీటర్లు పైబడి వచ్చేసి ఈ నది వచ్చేసి డైరెక్ట్ గా సముద్రంలో కలిసే అట్లా ఒక నది. ఈ నది ఎక్కడో కృష్ణా నది నుంచి ఇక్కడికి మనం నీళ్లు తీసుకొని వచ్చినాం. కానీ ఇక్కడ తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు మన కుప్పంలో వచ్చేసి కేటాయించినారు. అదేదో నది పైన వచ్చేసి ఒక 10-15 చెక్ డ్యామ్లు కట్టాలని. అదేదో కౌండిన్య నది పైన కూడా మనము ఈ చెక్ డ్యామ్ల గురించి, చెక్ డ్యామ్ల నిర్మాణాల గురించి ఆ బడ్జెట్ శాంక్షన్ చేసిందంటే ఎంటైర్ చిత్తూరు జిల్లాకే కాకుండా పక్కనున్న అనంతపురం కూడా మనం నీళ్లు అందించేంత కెపాసిటీ ఉండేట్లాంటిది ఈ కౌండిన్య నది. ఇది ఆషామాష అయిన నది కాదు సార్. ఇందులో ఆల్మోస్ట్ రైతులు కొద్దిగా అక్యుజేషన్ చేసేసుకున్నారు పంట పొలాలని చెప్పని. అసలు బాధాకరమైన విషయం ఏమిటంటే 70-75 ఏళ్ళు 80 ఏళ్ళు గడుస్తా ఉంది స్వతంత్రం వచ్చి. ఇన్ని ఏళ్ళు అయినప్పటికీ చైనా ఎక్కడుంది డెవలప్మెంట్, యూరోప్ దేశాలన్నీ ఎక్కడున్నాయి, ప్రపంచమంతా ఎక్కడుంది. ఇప్పుడు కనీసం మనము చెక్ డ్యామ్లు కూడా నిర్మించుకోలేని పరిస్థితిలో ఉండిపోయినాం. ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే, నాట్ కాంగ్రెస్ పార్టీ, ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే దీనికి చాలా బలంగా పునాదులు వేసినారు.
అందుకే వైఎస్ఆర్ డ్యామ్ ఉన్న దానికే ఈ రోజు కనీసం నీళ్ళైనా తాగుతా ఉన్నాం పలమనేరు ప్రజలు. కానీ ఇప్పుడు అది కూడా అస్తవ్యస్తమయ్యి అది కూడా కూలిపోయే స్థితికి ఉందన్నమాట. అంటే ఈ 90% డ్యామ్లు వైఎస్ఆర్ చెక్ డ్యామ్ తప్పితే ఇంకా ఏ డ్యామ్ లో కూడా నీళ్లు నిలవడం అనేది లేదు. అలాంటి వైఎస్ఆర్ చెక్ డ్యాముల్ని కనీసం పట్టుమని 10 కట్టిన పక్క జిల్లాకి నీళ్లు అందించేంత స్థాయి ఉండేట్లాంటిది కౌంటింగ్ అనేది. ఇది రాష్ట్రం మొత్తం చంద్రబాబు నాయుడు గుర్తించాలా, ప్రస్తుత ప్రభుత్వం గుర్తించాలా దీన్ని. ఈ కౌంటింగ్ అనేది పైన కడితే కృష్ణా నది నుండి నీళ్లు కాదు, ఈ చిత్తూరు జిల్లా నుండి పక్క జిల్లాలకు మనము నీళ్లు ఇచ్చేంత, తిరుపతి జిల్లా కూడా మనము నీళ్లు అందించేంత స్థాయికి మనము తప్పకుండా వచ్చేసి కౌంటింగ్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. యాజ్ ఏ చైనా లాగా వేరే విదేశాల్లాగా మనం లేకపోవడం మన దురదృష్టకరం. తప్పకుండా ఇంక పైన ఇప్పుడున్న ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు అందరూ ఈ వైటీవీ నేను రియల్ గానే నేను అప్రిషియేట్ చేస్తాను సార్. తప్పకుండా ఇలాంటి వాళ్ళందరూ దీని మీద గలమెత్తితే ఇలాంటి నదులు ఎన్నో బాగుపడతాయి. మాధేష్ గారు, స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలుస్తున్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దానిపై అధికారులు ఏమైనా స్పందించారా? ఫ్యాక్టరీలకు కానీ ఎటైనా నోటీసులు ఇవ్వటం కానీ మూసివేయటం కానీ ఏమైనా జరిగాయా సార్? ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి స్పందన లేదండి. రైట్. కాలుష్యం అవుతున్నది వాస్తవమే. కాకపోతే అధికారులు మాత్రం నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సో అధికారులు రైతుల మీద కనికరం చూపించి రైతులకి న్యాయం చేస్తే బాగుంటుందండి. ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో కౌండిన్య నది అనేది నేను ఇంతకు ముందు చెప్పాను తల్లి లాంటిదేని. అలాంటి తల్లి లాంటిలో ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి నీళ్లు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంది సార్. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సముద్రానికి వెళ్ళిపోతుంది. ఎవరు పట్టించుకుంటారు? రైతులను ఎవరు ఆదుకుంటారు? రాజకీయ నాయకులు తమ పబ్బాలు గడుపుకోవడం కోసం రాజకీయ నాయకులు వాళ్ళ పదవులను కాపాడుకోవడానికే సరిపోతుంది. ఇక ప్రజలకు ఎలా సేవలు చేస్తారండి? ప్రజలకు ఎలా సేవలు చేస్తారు? ప్రజల్ని ఎవరు పట్టించుకుంటారు? రైతుల్ని ఎవరు పట్టించుకుంటారు? సరైనటువంటి నీరు లేకపోవడం వల్లనే చిత్తూరు జిల్లా వెనకబడి ఉందని చెప్పడంలో కూడా ఎటువంటి అతిశయం అయితే కూడా లేదండి. మా చిత్తూరు జిల్లా అయితే చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా నేను చెప్తున్నా. రైట్ శివశంకర్ గారు, దాంట్లో ఆ నదిని త్రాగునీటిగా కూడా చాలా మంది ప్రజలు ఉపయోగిస్తుంటారు. కానీ ప్రజల అనారోగ్యం పాలవుతుంటే అధికారులు కానీ ఎవరు స్పందించట్లేదా? తప్పకుండా అధికారులు స్పందించట్లేదు సార్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బాగా స్పందించినారు. ఇసుకంతా కూడా తోడేసుకున్నారు, మంచిగా స్పందించినారు, ఇసుక మీద దృష్టి పెట్టినారు. ఒక్క రేణు ఇసుక లేకుండా గత ప్రభుత్వంలో మొత్తం లోడేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఇసుక కాకుండా ఇట్లా నీళ్లు కాకుండా అసలు ఏమి పట్టించుకోవడమే లేదు సార్. ఇసుక ఉన్న ఇసుక ఎట్లా అయిపోయింది, ఇంక లోడుకోవడానికి ఇంకేమీ లేదు. కౌంటింగ్ నదిలో ఏం లేదు. కనీసం చెక్ డ్యాముల పైన శ్రద్ధ పెడుతుందంటే ఈ ప్రభుత్వం. కుప్పంలో మాత్రం చెక్ డ్యాములకు మాత్రం వచ్చేసి అమౌంట్లు రిలీజ్ చేసినారు, కానీ 13 చెక్ డ్యాములకి అమౌంట్ రిలీజ్ చేసినారు. కానీ ఇక్కడ మాత్రం వచ్చే కుప్పంలో ఎక్కడో ఉన్న నది, ఈ కంటిన్యూ అనేది అక్కడ కుప్పంలో ఉన్న నది కంటే కదా ఇక్కడ చాలా బలమైన నది ఇది. యాక్చువల్లీ ఇట్లా తమిళనాడు పీపుల్స్ కానీ ఆంధ్ర పీపుల్స్ కానీ చూడండి, కైగల్ ప్రాజెక్ట్ అంటారు, అది ఇంతవరకు ఎవరు అనడం మాత్రమే, అంతే, ఏదొక్కటి చేయడం లేదు సార్. తప్పకుండా ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పుకొని లోపనే వచ్చేసిందన దోచుకొని తినడం తప్పితే ఈ ప్రాజెక్టులు ఏది ఉద్ధారకం చేసింది అయితే లేదు. ఓన్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన ఒక్క చెక్ డ్యామ్ మాత్రమే ఈ రోజు పలమనేరు ప్రజలందరికీ నీళ్లునిస్తా ఉంది, అంతే. అలాంటి చెక్ డ్యామ్లు 10 ఉంటే చిత్తూరు జిల్లా ఎక్కడికో అభివృద్ధి చెందుతుంది. ఒక పక్క కర్ణాటక, ఒక పక్క తమిళనాడు, మధ్యలో ఆంధ్రప్రదేశ్. ఇది చాలా గొప్ప ప్లేస్ అండి. ఆంధ్రప్రదేశ్ లోనే గుండెకాయ లాంటిది పలమనేరు, ఈ చిత్తూరు జిల్లా. ఈ చిత్తూరు జిల్లాకి వాటర్ సమస్య చాలా ఉంది. ఈ వాటర్ సమస్యని మనం తప్పకుండా మనము ఈ కౌంటింగ్ అనేది ద్వారా తప్పకుండా అరికట్టచ్చు. ఇంకా మనము అక్కడున్న నదిని, ఏదైతే మనం కృష్ణా నదిని మనం ఇక్కడికి తీసుకొని వచ్చామో, ఈ కౌంటిన్య నదిలోకి ఆ వాటర్ ను వదిలి అన్ని చెక్ డ్యామ్లు కట్టి వాటర్ వదిలినామంటే ఇంకా లైఫ్ లో తక్కువపాటి వర్షాలకే ఇది జీవనది లాగా మారిపోతుందండి. ఎప్పుడైనా చెక్ డ్యాములు లేని దాని వల్ల ఎంత వర్షం వచ్చినా నీళ్ళన్నీ వృధా అవుతుంది. ఈ చెక్ డ్యాములు అనేది వ్యవస్థ ఉంటే కొద్దిపాటి వర్షానికే నది పారుతుంది, అది ఒక జీవనది లాగా తయారైతుంది.
యాక్చువల్లీ స్విట్జర్లాండ్ కానీ వేరే దేశాల్లో అంతా చిన్న చిన్న నదులన్నీ జీవ నదుల్లాగా ఎప్పుడూ వాటర్ ఉంటుందండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ పుష్కలంగా ఉంది. కొద్దిపాటి వర్షానికో ముంచు కరిగితే కూడా చిన్న చిన్న కాలువలన్నీ పారుతానే ఉంటాయి సెలయేళ్ళయి. ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి వేరే దేశాలన్నీ. ఇక్కడ ఉండే దగ్గరకు వస్తే ఎక్కడ చూడు ఆ గుంతలే, ఎక్కడ చూడు అసలు ఒక సిస్టమ్ లేదండి. ఈ గవర్నమెంట్ లో ఒక సిస్టమ్ లేదు. సమూలంగా వీటిని మార్పు తీసుకోవడం వల్ల సమూలంగా గవర్నమెంట్ ఆలోచన చేయాలా. ఇది కౌంటిన్యూ అనేదనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే వచ్చేసిందన మనం వచ్చేసి ఆలోచన చేయాల్సింది ఉందండి. ఈ ఒక నది కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని నదులని మనము చాలా గొప్పగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండాలి. రైట్ సార్. ఇక మాదేష్ గారు, ఇక నదిలో కలుషిత నీరు కానీ కలుషిత వ్యర్థాలు కానీ కలవకుండా జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ ఏర్పాటుకు అధికారులు ఎందుకు స్పందించలేదు సార్? సార్ అధికారులు నేను ఫస్ట్ ప్రభుత్వం స్పందించాలి సార్. ప్రభుత్వం నుండి వీరికి ఆదేశాలు వస్తే అధికారులు వాటిని ఖచ్చితంగా పాటిస్తారు. ప్రభుత్వం మెయిన్ స్పందించాల్సింది ప్రభుత్వం అండి. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే దండపల్లి రోడ్ లో, పలమనేరులో ఉన్నటువంటి దండపల్లి రోడ్ లో దాదాపు స్కూల్ బస్సెస్ కావచ్చు, కాలేజ్ బస్సెస్ కావచ్చు, ఇక్కడ డ్యామ్ మీదనే వెళ్తుంది అనమాట. సో ఆ డ్యాము తెగి పడిపోతే ఒకవేళ దానికి ప్రమాదం జరిగితే అది ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ నీళ్లను ఆపడానికి శాశ్వత పరిష్కారం కూడా చూపలేదు. ఏమంటే ఇసుక మూట్ల వేస్తున్నారు, ఇసుక మూట్లతో ఆపుతున్నారు, ఇసుక మూట్లు వేస్తున్నారు, ఇసుక మూట్లతోనే ఆపేస్తున్నారు. సో అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పలమనేరులో నెలకొని ఉంది సార్. రేపు ఒకవేళ ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి అధికారులు బాధ్యత వహిస్తారా లేకపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నాను సార్. సో ఇక మీదటనైనా అక్కడ దండపల్లి రోడ్ లో ఉన్నటువంటి డ్యామ్ కి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలని చెప్పి నేను అధికారులని అదేవిధంగా ప్రభుత్వాన్ని మీ వైకే టీవీ ముఖాన్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. రైట్ సార్. కానీ అంత కలుషితం కలవటం వల్ల భూగర్భ జలాలు కలుషితం కావంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన గౌరవనీయులైనటువంటి శివశంకర్ గారు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా కలుషితం అవుతున్నాయండి. ఇప్పటికే కలుషితం అయిపోయి రైతులకు సరైనటువంటి సాగునీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా ఒక డ్యామ్ కి మధ్యలో ఇంకోటువంటి డ్యామ్ కి కొంత నీళ్లు ఉంటుంది, ఆ నీళ్లు కూడా బోర్లో లాగేసుకుని తోడేసుకుంటూ ఉంటున్నారు. సో అక్కడ ఇసుక అనేది ఎక్కువ, ఇసుక ఉంటే ఖచ్చితంగా నిలువ ఉంటది వాటర్ అనేది. ఇసుక ఎప్పుడైతే లేదో అక్కడ వాటర్ అనేది ఉండదు. సో ఇసుకాసురులు ఎక్కువ బకాసురు లాగా తయారైపోయి ఇసుకను తవ్వేస్తున్నారు, యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. వారిని అధికారులు కూడా కేసులు నమోదు చేస్తున్నారు కానీ ఈ అక్రమ రవాణాని మాత్రం ఆపలేకపోతున్నారు. సో దీని మీద కూడా అధికారులు దృష్టి పెడితే బాగుంటుంది. చిత్తూరు జిల్లా ఇంకా ముందుకు వస్తుందని చెప్పి నేను భావిస్తున్నానండి. శివశంకర్ గారు, శివశంకర్ గారు, రైట్ సార్. మాదేష్ గారు, కానీ ఆ నీటితో సాగు చేసిన పంటలు కూడా మనమే తింటాం కదా సార్? అవును సార్, అది మనం తినడం వల్లనే ఇంకా అనారోగ్యం పెరుగుతుంది. అనారోగ్యం పెరిగితే ఇన్ కేసు ఇది హ్యాండిక్యాప్స్ గా పోలియోస్ రావచ్చు, లేకపోతే ఇంకా మోకాళ్ళు ఏంటది అరిగిపోవడాలు, నెక్స్ట్ ఇంకా శారీరకమైనటువంటి ఇబ్బందులు కూడా ప్రజలు ఎదుర్కొంటారండి. దీన్ని అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది సార్. రైట్ సార్. కానీ చర్మ వ్యాధులు, వాటి ఆ నీరు తాగటం వల్ల చర్మ వ్యాధులు, క్యాన్సర్ కూడా వస్తాయని స్థానిక ప్రజలు. చర్మ వ్యాధులు సార్, పలమనేరులో 90% చర్మ వ్యాధులు అనేది కూడా ఉంది సార్. చాలా మందికి చర్మ వ్యాధులతో కూడా చాలా మంది బాధపడుతున్నారు. కాకపోతే వాళ్ళు బయట రాలేక, హాస్పిటల్ కి తిరగలేక, వాళ్ళు బయట చెప్పుకోలేక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు సార్. చర్మ వ్యాధులు హాస్పిటల్స్ కూడా నిండిపోతూ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే డెర్మలాజిస్ట్, సో అక్కడైతే చూసుకున్నట్లయితే ఈ వాటర్ ఎఫెక్ట్ కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ వాటర్ బ్లడ్ లో కలవడం వల్లనే ఈ కలుషితమైనటువంటి వాటర్ ఏదైతే ప్రజలు తీసుకుంటారో
ప్రజలు తీసుకున్న తర్వాత ఆ వాటర్ బ్లడ్ లో కలుస్తుందండి. రైట్ సార్. బ్లడ్ లో కలిసిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది కొద్ది రోజుల తర్వాత అది ఆ ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో ఆ చర్మ వ్యాధి కావచ్చు, లేకపోతే మలేరియా, డయేరియా కావచ్చు, ఇలాంటి వ్యాధులు కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి సార్. ఈ కాలుష్యాన్ని కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉందని నేను భావిస్తున్నానండి. రైట్ సార్. మాదేశ్ గారు, ఫైనల్గా చెప్పండి, ఈ కౌండిన్య నది పూర్వవైభవం రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి సార్? కౌండిన్య నదికి పూర్వ వైభవం రావాలి అని అంటే డ్యాములకు మరమ్మతులు చేయాలండి. రైట్. అదే విధంగా ఇసుకను తవ్వకుండా ఇసుకాసురుల్ని మెయిన్ మా పలమనేరులో ఇసుకాసురులు ఎక్కువైపోతున్నారు, బకాసురుల లాగా. సో వాళ్ళని అరికట్టాల్సినటువంటి బాధ్యత అధికారులది ఉంది. ఈ రెండు గనక ఒకటి డ్యాములని మరమ్మతులు చేసి పక్క రాష్ట్రానికి వెళ్లకుండా నీటిని సాగు చేసుకోగలిగితే, నీటిని మనము నిలువ ఉంచుకోగలిగితే ఖచ్చితంగా కౌండిన్య నదికి పూర్వ వైభవం అనేది మన గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే 2005వ సంవత్సరంలో ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా ఇక్కడ జలాశయాన్ని ఎస్టాబ్లిష్ చేశారో మళ్ళా అదే విధంగా పూర్వ వైభవం అనేది వస్తుంది. అది తీసుకురావడంలో అధికారులు, ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వైకే టీవీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నానండి. రైట్ సార్, థ్యాంక్ యూ. శివశంకర్ గారు. శివశంకర్ గారు లైన్ కట్ అయినట్టుంది. థ్యాంక్ యూ సార్ మాదేశ్ గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇప్పటికైనా కౌండిన్య నదికి పూర్వవైభవం రావాలని వైకే టీవీ తరపున కోరుకుందాం. ఈ వీక్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel